ఇది కూడా కన్సోల్ ఎంట్రీకి కన్సోల్ 1 దగ్గర పెట్టి 1 ప్రెస్ చేసి క్యాన్బే రిలీజ్ చేస్తాం. హైయర్ లోగో ర్యాంక్ రావాలి. హైయర్ లోగో వచ్చేసి కన్సోల్ 3 రికవరీ చేయడానికి 3 రికవరీ చేయడం 3. ఓకే, ఎంటర్ అయింది. అక్కడ రావాలి ఇది వచ్చేస్తాను. అట్లా పెట్టుకో. కన్సోల్ ఎంట్రీకి వచ్చింది. రిమోట్ ఇది రిమోట్ హైయర్. ఓకే, దాన్ని తీసుకొని వైట్ క్యాచి పార్టిషన్ ఓకే ఎస్. మళ్ళీ వైట్ ఫ్యాక్టరీ డేటా మళ్ళీ ఎస్. ఓకే, మళ్ళీ రీబూట్ మిషన్ అని ఉంటుంది. సిస్టమ్ రీబూట్. ఓకే, ఏడుంది సిస్టమ్ రీబూట్? అదేనా ఫస్ట్దేనా? ఓకే, అప్పుడు రీబూట్ అయిపోతుందా అంతా? అదే ఉంది, చూస్తాం. ఇది చూడండి, రీబూట్ అవుతుంది. క్లియర్ వచ్చింది. డేటా వస్తాం. రికవరీ టూల్ నుంచి వచ్చేసింది డేటా. ఓకే ఓకే, రైట్. ప్లీజ్ వెయిట్ ఫర్ సిస్టమ్ స్టార్టింగ్ స్టార్ట్. ఈజీ కనెక్షన్ మారుతుంది. The boot setting is active. స్టార్ట్ ది సెట్టింగ్స్. వెల్కమ్ టు వచ్చింది కదా, ఇంక సెట్ ఓకే అన్నమాట. యూజ్ ఇంటర్నెట్ స్మార్ట్ క్లౌడ్ టీవీ. అబ్బా, స్మార్ట్ టీవీ అవుతుంది. స్మార్ట్ లేటెస్ట్. ఏం కోల్కతా పెట్టినావా? ఏం పెట్టలేదు, ఫార్వర్డ్ చేయాలి. మనం ఏం పెట్టలేదు. అదే నొక్కుతాను. హోమ్ పేజ్ కావాలా? ఏవీలోకి వెళ్ళిపోదామా అంతే. ఇంకేం హోమ్ పేజ్ పెట్టేసి వదిలిపెట్టేసి. హోమ్ పేజ్ వచ్చేసి సెట్ ఓకేనా? ఓకే, చేస్తామా? ఆఫ్ చేసాను.